తెలుగు రాష్ట్రాల్లో మర్డర్లు కిడ్నాప్లకు ధీటుగా మిస్సింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందా? అదృశ్యాల వెనుక అంతుచిక్కని రహస్యాలేంటి? డబ్బు కోసం క్రిమినల్ గ్యాంగ్స్ పిల్లలను టార్గెట్ చేస్తున్నారా? ఇలా మిస్సింగ్ కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి తప్ప మిస్టరీ మాత్రం వీయటం లేదు. ఒకటి రెండు కేసులను ఛేదించినా చాలా కేసులు ఖాకీలకు సవాల్గా మారుతున్నాయి. పోలీసులకు తలనొప్పిగా మారిన మిస్సింగ్ కేసులపై స్పెషల్ స్టోరీ. అభం శుభం తెలియని చిన్నారులు అదృశ్యమవుతున్నారు. కిడ్నాప్ గ్యాంగులు మాటు వేసి ఎత్తుకువెళ్తున్నాయా? పెద్దవాళ్లతో పగా ప్రతీకారాలతో అయిన వాళ్లే అపహరిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న మిస్సింగ్ మిస్టరీలు. వరుస మిస్సింగ్ ఘటనలు తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతుంటే పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటున్నా, స్కూల్కి వెళ్లినా గుర్తు తెలియని వ్యక్తులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఇది కిడ్నాప్ ముఠాల పనా, లేదంటే బాగా తెలిసిన వాళ్లే పిల్లల్ని ఎత్తుకువెళ్తున్నారా అన్నది మిస్టరీగా మారింది. మధ్యప్రదేశ్కి చెందిన కమలేష్ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. భార్య, 2 పిల్లలతో ఉప్పల్లోని చిలుకానగర్లో ఉంటున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తన 6 ఏళ్ల కూతురు ఆరోహి మీనా కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి తీసుకెళ్లారని చెప్తున్నాడు. అయితే వాళ్ళెవరన్నది తెలియాల్సింది. एक आदमी आके बच्चों को 3-4 बच्चे वो लोग टीवी कपड़े दुकान वाले 3-4 को चॉकलेट दिए, चले गए वो लोग। फिर सेकंड टाइम आने के बाद में उसको फिर चॉकलेट दे के वो लोग गाड़ी पे बिठा के लेके चले गए। 2 व्हीलर था, 2 आदमी थे, वो हम लोग नहीं देखे उसको। बच्चे लोग बोल रहे हैं वो बुलबुल को 2 अंकल आके लेके गए गाड़ी पे बिठा के। कितने बजे हुए? वो 3 और 4 के बीच में रहते हैं। मम्मी के रूम पे खेल रही थी, नीचे वो कपड़ा के साथ वो बच्चे लोग के साथ आंटी बोल रही है वो कौन किया आया, वो अंकुल चॉकलेट दिया सब बच्चे को, उसको भी दिया। एक बार दे के समझ गया वो लोग कौन है, घर को दे रहे बोल के फिर चला गया। फिर आया चॉकलेट दे के बिजली को लेके चला। కమలేష్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అటు నాగర్ కర్నూల్లో 2 విద్యార్థుల అదృశ్యం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో 5th క్లాస్ చదువుతున్న సుధాకర్, శివశంకర్లు 5 రోజుల క్రితం కనిపించకుండా పోయారు. ఆందోళన చెందిన పిల్లల తల్లిదండ్రులు అయిన వాళ్లందరి దగ్గర ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో రాకేష్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 విద్యార్థుల్లో సుధాకర్ ఆచూకీ ఢిల్లీలో దొరికింది. రోడ్డుపై తిరుగుతున్న సుధాకర్ను గమనించిన పోలీసులు అతన్ని ప్రశ్నించగా నాగర్ కర్నూలు ప్రాంతమని చెప్పడంతో ఇక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రయాస్ ఓపెన్ షెల్టర్లో సేఫ్గా ఉన్నాడని, సుధాకర్ను తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పోలీసులు. అయితే శివశంకర్ ఎక్కడున్నాడు అన్నది తెలియాల్సి ఉందన్నారు. రాకేష్ 2 చిన్నారుల్ని ఎందుకెత్తుకు వెళ్లాడు, అతని వెనక ఎవరున్నారనేది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి సుధాకర్ ఆచూకీ తెలియడంతో కన్నవాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. రాకేష్ అనే పిల్లాడు శివశంకర్ ఆ సుధాకర్ని తీసుకుపోయింది. ఆ పిల్లాడు చూస్తుంటే వెళ్ళిపోయింది. ఆ పిల్లాన్ని 6 రోజుల దేవులన్నీ మాకు దొరకలేదు. చాలా ఏడ్చినాం, కూర్చోం, అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి వాళ్ళు మా భార్య కూడా ఏడ్చి ఇంట్లో పడిపోయింది. ఆ పిల్లలు లేక ఎక్కడ బాగా ఈరోజు సార్ చెప్పింది చాలా తెచ్చి ఇంటికి కొద్దిగా ఢిల్లీలో ఉన్నాక మా పిల్లాడు. అటు జనగామ జిల్లా కేంద్రంలో ఓ వృద్ధుడు 7 ఏళ్ల వయసున్న బాలుడితో సంచరిస్తుండడం కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి బిడ్డనెత్తుకునున్నాడు. ఎవరు ఏంటి అని ప్రశ్నిస్తే వివిధ భాషల్లో మాట్లాడాడు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఒక చిన్న బాబుని ఎత్తుకొని మా ఏరియాలో తిరుగుతున్నారు. ఒక ముసలాయన ఆయన తీసుకొని వస్తుండగా మేము వచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాము. ఈ మధ్య వచ్చేసి చిన్నపిల్లల్ని మభ్యపెట్టి ఏదో మాట వేసి బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్స్ అని చెప్పేసి ఇప్పిస్తాను తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వృద్ధుడు బాలుని ఎత్తుకొచ్చాడా, ఎవరికైనా అమ్మేందుకు యత్నిస్తున్నాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గుక్క పట్టి ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు చేరదీశారు. బాలుడు తల్లిదండ్రులు తమను సంప్రదించాలని సూచించారు పోలీసులు. మరోవైపు చైతన్యానికి కేరాఫ్గా భావించే గుంటూరు జిల్లాలో ఇటీవల రికార్డు స్థాయిలో మైనర్ల కిడ్నాప్ కేసులు, మిస్సింగ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.
మేడికొండూరుకు చెందిన మాధవి ఏప్రిల్ 1న ఎగ్జామ్ రాసేందుకు కాలేజీకి వెళ్ళింది. అలా వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నెలలు గడిచినా మాధవి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మా పాప ఆచూకీ తెలియట్లేదండి. మా పాప పెళ్ళి ఇంటి నుంచి వెళ్ళి 4 నెలలు అవుతుంది. పోలీసులకు కానీ సీఎం కానీ ఎమ్మెల్యేలకి మేము అందరికీ లెటర్లు పెట్టామండి. అయినా కానీ ఆచూకీ తెలియలేదండి మాకు. దయచేసి మాకు న్యాయం చేయాలని, మా పాపను మాకు అప్పగించాలని మేము కోరుతున్నాము. మహిళా కమిషన్ చైర్మన్ సొంత ఊరిది. ఓ మహిళ కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా మాధవి జాడ కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాలని కోరుతున్నారు. 3 నెలలు అయిపోయింది, 4వ నెల వచ్చింది. వాళ్ళు ఈ ఊరు అమ్మాయే. అయినా సరే సిఐ గారు వెళ్ళినప్పుడల్లా మీరు ఎందుకు వచ్చారు, మీ అమ్మాయి ఒక్కతే వెళ్ళిందా, ఇంకా చాలామంది ఉన్నారు అని అంటున్నారు. వాళ్ళు మాత్రం వాళ్ళ అమ్మ నాన్న మరి కనీసం అన్నం కూడా తిట్టలేదు. మేము రోజు వచ్చి చూస్తూనే ఉన్నాము. మరి ఆ పిల్ల ఎక్కడుందో, చనిపోయిందో, బతికిందో కూడా తెలియదు అసలు. కారణం ఏదైనా ఏపీ, తెలంగాణలో వరుస మిస్సింగ్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదృశ్యం వెనుక మోటివ్ ఏంటో కొన్నిసార్లు వెంటనే తెలిసిపోతున్నా మరికొన్ని మాత్రం మిస్టీరియస్గా మారుతున్నాయి.